శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల అలా తక్కనొచ్చిన ఇక జప్పున యాల్టి వార్తలు ఏమున్నాయో అరుచుకుందాం పారి. కన్నోళ్ళను ఇడిచిపెట్టి చదువులు చదువుకొని ఎదుగుదామని పిల్లలు హాస్టళ్ళల్లో చేరుతారు. ఆడపిల్లలకు పుట్టుక నుంచే ఎన్నో అవరోధాలుంటే ఏదో కాలం మారింది, ఆడపిల్లలకు సుత ఇంత చదువు ఉండాలి అని గిప్పుడే తల్లిదండ్రులు ఆడపిల్లలను హాస్టళ్లకు పంపుడు, దూరదేశాలకు చదివేటందుకు పంపించుడు చేస్తున్నారు. కానీ తప్పుడు పనులు చేసే పరిస్థితులు బయటకు వస్తుంటే ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లలను చదువుకోమని ఎట్లా పంపిస్తారు? ఇగో ఆడపిల్లల హాస్టళ్ళల్లో ఇట్లా బాత్రూములల్లో సీసీ కెమెరాలు పెడితే ఎంత బుగులవుతుంది పిల్లలకు. ఎంత మోతబారి హాస్టల్ అయితే మాత్రం బాత్రూములల్లో సీసీ కెమెరాలు పెట్టుడేంది? చెంపల పొంటి సరిసెటోళ్ళు లేకనే కదా ఇంతకు దిగజారుతున్నారు. ఇవరని చెప్తా ఇనురి ముందు అగో షెడగతులో చిపోను ఈ హౌలగాన్లు మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడపిల్లలందరూ హాస్టళ్లలో ఉండి చదువుకునేటోళ్ళు కాలేజీ ముంగటకొచ్చి లడాయి చేస్తున్నారట. ఆ పిల్లల హాస్టల్ల బాత్రూములల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. బాత్రూముల కిటికీల కాడ చేతుల గుర్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. జగడం పెద్దగానే అవుతున్నది. పోలీసులు వచ్చి అనుమానితులను పట్టుకొని ఇషారా చేస్తున్నారు. పరిస్థితిని అదుపు చేసేటందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసిర్రు. కానీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ఎంటబెట్టుకొని కాలేజీ ముంగట పెద్ద ఎత్తున ఆందోళన చేసిర్రు. మరి ఏందిది? ఆడపిల్లలుండే హాస్టళ్లను ఎంత భద్రం చేయాలి? అట్లాంటిది కొడుకులే కాపాడుడు పోయి కాటయ్య చూస్తున్నారు. వీళ్ళను ప్రభుత్వము ఎంబటే శిక్షించాలి. మహిళా కమిషన్ను మా ఛానల్ N9 మీడియా పూర్తిగా డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో ఇంకో పారి ఆడపిల్లల మీద ఘోరాలు చేయాలని అనుకునేటోళ్లకు వణుకు ఉట్టేటట్టు చేయాలి. లేకపోతే ఇటువంటివి మితిమీరుతూనే ఉంటాయి. అమ్మ కడుపున పురుడు పోసుకుని అమ్మ రక్త మాంసాలతోనే చెట్టంతా ఎదిగి ఇంకో ఆడదాన్ని చెరబట్టాలని చూస్తున్న బద్మాష్ గాన్లకు బుద్ధెన్నడొస్తుందో ఏమో. వావి వరుస లేకుండా ఎడవిల్లలను ఎదిగిన ఆడపిల్లలను ఇంకా ముక్కు పచ్చలన్న ఆరని పసికందులను ఇట్లా తేడాలు లేకుండా ఆకతాయి బద్మాష్ గాన్లు పిల్లలను చెరబడుతున్నారు. ఈ చెడ్డకాలాన ఆడపిల్లలను కోడి పిల్లలోలే కడుపుల దాచుకొని కాచుకోవాలనేమో అమ్మ నాయన్లు. 10 ఏళ్ళు నిండని పిల్లరా అది పాపాత్ముడా. పురుగుల వడి సావరన్న సావరేమిరా మీరు? మీ కాలరెక్కలు వడిపోను, నెత్తినోరు ముక్కలుగాను. థూ. నారాయణపేట జిల్లాలో ఒక కామాంధుడు వాళ్ళ ఇంట్లో కిరాయికుంటున్న ఒక 10 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం చేయజూసిండు. పిల్ల జర తెలివి మంతురాలు తీరుగున్నది. వాని మర్మాంగాన్ని గట్టిగా కొరికేటాళ్లకు కంత్రిగాడు కియ్యుమన్నాడు. పిల్లకు సుత చిన్న గాయం చేసేటాళ్లకు పిల్ల గట్టిగా అరుసుడుతోటే పిల్ల తల్లిదండ్రులు వచ్చి దవాఖానకు పట్టుకుపోయిర్రు పిల్లను. ఇక ఆ పనికి మాలిన ఫాల్తూ కొడుకును పోలీసులకు అప్పజెప్పిర్రు. ఆ పిల్ల పాపం ఈ పాడు జ్ఞాపకం నుంచి బయట పడేటందుకు ఎంత కష్టం పడాలనో ఏమో. మీ ఇంట్లో ఆడపిల్లలుంటే జరంత జాగ్రత్త. ముందు మీ ఇంటి మొగోళ్లను చక్కగా వెంచుర్రి. రాను రాను అందభక్తుల ఆగడాలకు అంతే లేకుండా పోతున్నది. మనుషుల కన్నా పశువులకు విలువ ఎక్కువ ఇస్తున్న గోరక్షకులు గోరక్షణ పేరుతోనే మనుషులను తిప్పల పెడుతున్నారు. ఇగో తాజాగా జరిగిన ఒక తతంగం చూస్తే ఈ అతిభక్తి బ్యాచ్కి మనుషుల కంటే జంతువులే పాయరమని అర్థమవుతున్నది. ఇంతకేం జరిగిందంటారా? అయితే మీరే ఇనుర్రి. బహదూర్పురకు చెందిన మహమ్మద్ ఉమర్ కురేషి అనేట ఆయన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు నుంచి అంబర్పేటకు పశువులను తరలిస్తుంటే గో సంరక్షకులు అడ్డుపడ్డారు. అక్కడనే ఇంత జగడం అయ్యి 2 గుంపులు గట్టిగానే కొట్లాడు షురూ చేసిర్రు. దాంతో ఉమర్ కురేషి తలకు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన నెత్తితోనే గట్కేసర్ పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ ఇచ్చిండు ఉమరు. దాంతోనే ఎంఐఎం నాయకులు కొందరు మద్దతుదారులు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగిండ్రు. గోరక్షణ పేరుతోనే ఉన్మాదం చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిర్రు. ఇక ఈ లడాయి నడుస్తున్నదని తెలిసి ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమాన్ బేగ్ ఖాద్రి పోలీస్ స్టేషన్కు వచ్చి ఆయన సుత ఇంత రచ్చ చేసిండు. ఇదంతా ఓ ఎత్తైతే ఇక ఈ 10 ఏళ్లల్లా గో సంరక్షణ పేరుతోన దేశంలోనే మస్తు అల్లర్లు అవుతున్నాయి. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు ఈ మత రాజకీయాలు మస్తు మషూర్ అవుతున్నాయి. ఇన్నరు కదా ఇవాళ టీచంత్రం వార్తలు. మళ్ళీ రేపు ఇంగిని వార్తలు పట్టుకొని వస్తా. అదివరదాకా మా N9 మీడియాలో ఉన్న వీడియోలు అన్నీ చూడుర్రి.